So if we need to calculate how many IP addresses are available in this 28, then we need to subtract it from 32-bit address. So 32 minus 28, that will be equivalent to 4. సో ఈ 32 ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు బేసిక్గా ఐపీ అడ్రస్ ఉండే 32-బిట్ కాబట్టి 32 అనేది మనకు ఇది బేస్ లైన్. సో మనం ఇక్కడ 28 అయినా 24 అయినా 16 అయినా 8 అయినా ఏ నెంబర్ అయినా సరే ఈ 32 నుంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూనే మనకు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయనేది క్యాలిక్యులేట్ చేసుకొని యూజ్ అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ ఇక్కడ నాకు 26 ఉంటే ఐ విల్ టేక్ లైక్ 32 minus 26, ఆర్ 24 ఉంటే 32 minus 24. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 28 ఉంది కాబట్టి నేను 28 తీసుకున్నాను. వన్స్ మనకి క్యాల్కులేషన్ అయిపోయాక ఇక్కడ వచ్చిన వాల్యూని 2 to the power of చేయాలి. సో 2 to the power of 4. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకవేళ 32 minus 16 తీసుకుంటే వాల్యూ 16 వస్తే దెన్ మనం 2 to the power of 16 చేయాలి. ఇఫ్ 32 minus 8 వస్తే ఇక్కడ మనకు 24 వస్తే 2 to the power 24 చేయాలి. సో ఇక్కడ వచ్చే వాల్యూని మనం 2 to the power of దాన్ని రైజ్ చేయాలి. 2 to the power of 4, 2 to the power of 16, 2 to the power of 8. సో అలా మనం ఐపీ అడ్రస్ని క్యాల్కులేట్ చేస్తాం.